రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరు, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కురిసిన వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరు నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇక నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కాలనీలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన లో ప్రెషర్ వ్యవస్థ ప్రభావంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కుండపోత వానలు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా 50 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక దీంతో పలు కాలనీలు, ప్రధాన రహదారులు నీట మునిగాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు రావడంతో ఇళ్లలోనికి నీరు చేరింది. అల్పపీడన ప్రభావంతో అటు ఏలూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నూజివీడు, జీలుగుమిల్లి మండలాల్లో ఇక వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో తుక్కులూరు గ్రామ శివారు రామిలేరు వాగులో జారిపడి నీరజ్ అనే విద్యార్థిని గల్లంతైంది. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని 18 గంటల తర్వాత వెలికితీశారు. మర్రికుంట గ్రామంలో చర్చికి వెళ్లి తిరిగి వస్తుండగా వాగు దాటుతుండగా కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో గ్రామ రెవెన్యూ అధికారులు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని నూజివీడు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో ఉన్నారు. కన్నబాబు, చెప్పండి, అల్పపీడనం ప్రభావంతో అటు ఏలూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ హర్ష. ఏదైతే గడిచిన కొద్ది రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణం అయితే కొంత వర్ష ప్రభావం ఉందని చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే వాగు, వంకలు కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే గడిచిన కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికే అతలాపోతున్నటువంటి పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలోనే అల్పపీడన ద్రోణులు ఒకదాని వెనుక మరొకటి రావడంతో ఈ ద్రోణుల తాలూకా ప్రభావంతో కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఈ వర్ష ప్రభావాలు కూడా ఎక్కువగా చూపిస్తున్నాయని చెప్పాలి. ఇక చూస్తే కనుక ఏవైతే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో చూసుకుంటే కనుక ఎత్తైన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం, ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడడంతో ఆ లోతట్టు ప్రాంతాలకు కొంత దిగువ ప్రాంతాలకు నీరు చేరుకునే క్రమం ఏదైతే ఉన్నదో ఈ క్రమంలో ఇప్పటికే ఆ రోడ్లన్నీ కూడా జలమయ. ఈ నేపథ్యంలోనే చాలా జిల్లాల్లో ఇప్పటికే కొంతమంది ఈ నీటికు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఏవైతే పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి మనం చూడొచ్చు. అలాగే రహదారులన్నీ కూడా చెరువులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక ఏజెన్సీ విషయానికి వస్తే కనుక ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా గడిచిన కొద్ది రోజులుగా భారీ వర్షాలు కూడడంతో అక్కడ ఉన్నటువంటి అలాగే జలాశయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండుకుని కల్పిస్తున్నటువంటి ఉంది. అలాగే ప్రమాద స్థాయికి నీటి ఉధృత చేరుకోవడంతో ఇప్పటికే గేట్లన్నీ కూడా ఎత్తి వేసినటువంటి పరిస్థితి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక రానున్న 4 రోజుల పాటు కూడా ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 4 రోజుల పాటు కూడా చాలా జిల్లాల్లో ఇప్పటికే ఏదైతే మనకి వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి విధానం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఏవైతే ఉత్తర జిల్లాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో ఆయా సంబంధించినటువంటి ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా ఏవైతే అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, అలాగే తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్పితే మిగిలినటువంటి సమయాల్లో బయటికి రావద్దని కూడా చెప్పడం జరుగుతుంది. గంటకి తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూడొచ్చు.
ఓకే, రైట్ కన్నబాబు. రైన్ఫాల్ వస్తుంది అని అందరికీ చెప్తున్నప్పుడు ఆ దారి వైపు పోలీసులు పెట్టి అందరినీ పెట్టి ఆపుతున్నప్పుడు మీరు ఆ దారిలో ఎందుకు వెళ్తున్నారు? ప్రాణాలు పోతున్నాయమ్మా. మేము చేస్తాము. మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఊర్లో మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి కదా. లైఫ్ లాస్ అయింది, ఇప్పుడు దీన్ని ఎలా మనం ఇది చేస్తాము? ఊర్లలో నేను హెవీ రైన్ఫాల్ వస్తుంది అని అందరికీ చెప్తున్నప్పుడు ఆ దారి వైపు పోలీసులు పెట్టి అందరినీ పెట్టి ఆపుతున్నప్పుడు మీరు ఆ దారిలో ఎందుకు వెళ్తున్నారు? ప్రాణాలు పోతున్నాయమ్మా.